28 ఇయర్స్‌గా ఒక వ్యక్తి నడుస్తూనే ఉన్నాడు. ఎందుకంటే తను ఫస్ట్ వ్యక్తి అవ్వాలనుకున్నాడు ఎవరైతే ప్రపంచం మొత్తం నడుస్తూ ట్రావెల్ చేశారో. తన పేరు కార్ల్ బుష్‌బై. 1998లో తన జర్నీ స్టార్ట్ చేసినప్పుడు నేను నడుచుకుంటూనే తిరిగి వస్తాను అని తన జర్నీని అయితే స్టార్ట్ చేశాడు. అలా స్టార్ట్ చేసి సౌత్ అమెరికా క్రాస్ చేయడానికి తనకి మొత్తం 2 ఇయర్స్ పట్టింది. అక్కడ నుండి వేరే కంట్రీకి వెళ్ళడం చాలా కష్టం, కానీ ఎలాగో మేనేజ్ చేసి బార్డర్ని అయితే క్రాస్ చేసి బయట వచ్చేసాడు. కానీ అక్కడ సోల్జర్స్ పట్టుకొని తనని 18 డేస్ జైల్లో పెట్టేశారు, ఎందుకంటే తన దగ్గర వీసా లేదు. ఆ తర్వాత మొత్తానికి కష్టపడి అమెరికా క్రాస్ చేయడానికైతే తనకి మొత్తం 6 ఇయర్స్ పట్టింది. అక్కడ నుండి రష్యాకి వెళ్ళడానికి మధ్యలో ఒక సీ అయితే ఉంది అండ్ దాన్ని క్రాస్ చేయడానికి బోట్ అయితే ఎక్కాలి, నడుచుకుంటూ వెళ్ళడం అవ్వదు. కానీ మనోడు 4 మంత్స్ ఆగి వాటర్ అంతా ఫ్రీజ్ అయ్యేదాకా వెయిట్ చేసి దానిపై నుంచి నడుచుకుంటూ వెళ్ళాడు. రష్యా అయితే వెళ్ళిపోయాడు, కానీ అక్కడ కూడా ఇతన్ని జైల్లో వేసేశారు, ఎందుకంటే ఈసారి కూడా ఇతని దగ్గర వీసా లేదు. అండ్ రష్యా మొత్తం క్రాస్ చేయడానికి ఇతనికి 11 ఇయర్స్ అయితే పట్టింది. ఆ తర్వాత కోవిడ్ రావడం వల్ల ఇతను 3 ఇయర్స్ కజకిస్తాన్లో అయితే ఇరుక్కుపోయాడు. కోవిడ్ తర్వాత వేరే కంట్రీకి వెళ్ళడానికి మధ్యలో కాస్పియన్ సీ అయితే వచ్చింది. నడుచుకుంటూ వేరే సైడ్ నుంచి వెళ్దామంటే ఒక సైడ్ రష్యా అండ్ ఇంకో సైడ్ ఇరాన్ తినని జైల్లో వేయడానికి రెడీగా ఉన్నాయి. ఇంకేం చేయలేక బోట్ అయితే తీసుకొని ఆ కాస్పియన్ సీని క్రాస్ చేశాడు. ఇక్కడి దాకా రావడానికి తనకి టోటల్ 28 ఇయర్స్ పట్టింది. బ్రో ఆల్మోస్ట్ 3 డికేడ్స్ నడుస్తూ 50+ కంట్రీస్ని కవర్ చేసి ఇంకా నడుస్తూనే ఉన్నాడు. ప్రెజెంట్ అయితే మనోడు యూరోప్లో నడుస్తున్నాడు. డైలీ ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఒకటి నా సైడ్ నుంచి వస్తుంది. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా నచ్చుతుంది. అండ్ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి.